ఇంట్లో మన పిల్లలు చూసుకున్నట్టే. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి డీసీసీబీ చైర్మన్ కొన తాతారావుతో కలిసి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం జేఏసీ ప్రాంతం విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో అగ్ని ప్రమాదాల సమయంలో తక్షణ స్పందకు ఇలాంటి వాహనాలు అవసరమని చెప్పారు. త్వరలోనే మరో అగ్నిమాపక వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త వాహనం వల్ల అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నానికి నూతనంగా కొత్త టెక్నాలజీతో మన ఫైర్ ఇంజిన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈవేళ ఎప్పుడూ ఓపెన్ చేసాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు కోన తాతారావు గారు రావడం చాలా సంతోషం. అలాగే స్టేషన్ ఆఫీసర్ గారికి, మన సిఐ గారు, నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నర్సీపట్నం రూరల్ ఏరియాకి అంటే ఇప్పుడంటే బిల్డింగ్స్, హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చాయి, కానీ పూర్వం అన్ని ఊర్లో కూడా ఇంచుమించు కమల ఇల్లు ఉండి మనకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా చాలా ఇబ్బంది పడేవారు. చాలా ఆస్తి నష్టం అవుతూ ఉండేది. అంచేత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద గత ప్రభుత్వాలు కానివ్వండి, మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానివ్వండి, ఫైర్ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.